రీసెంట్ గా జరిగిన నరసన్నపేట బహిరంగ సభలో చంద్రబాబు గారు ఇలా మాట్లాడారు. పిల్లల్ని కనండి, పిల్లలే సంపద, మూడో పిల్లవాడికి 30,000, నాలుగో పిల్లవాడికి 40,000 ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాం అని మాట్లాడారు. ఈ పిలుపులో నిజమెంత ఉందో తెలుసుకుందాం. సరే, ముగ్గురు నలుగురు పిల్లల్ని కండారు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో కొన్ని కుటుంబాల్లో భార్యాభర్తలు ఇద్దరు పని చేయకపోతే ఇల్లు గడవదు. ముగ్గురు నలుగురు పిల్లల్ని కంటే వాళ్ళ పిల్లలు బాగోగులు ఎవరు చూసుకోవాలి? ఇంకా ఆరోగ్య విషయానికి వస్తే దగ్గు, జలుబు, జ్వరం వంటి వాటికి ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నారు. డెంగ్యూ, మలేరియా లాంటి వాటికి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు. అది పిల్లల విషయంలో అయితే 2-3 లక్షలు అప్పు చేసైనా సరే పిల్లల్ని ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేపిస్తున్నారు. ముగ్గురు నలుగురు పిల్లలు అంటే హాస్పిటల్ ఖర్చులు ఎంత? ఇంకా చదువు విషయానికి వస్తే స్కూల్ ఫీజు, కాలేజ్ ఫీజు మనం చెప్పేదే కాదు. అసలు మిడిల్ క్లాస్ వాడికి మైండ్ తిరిగిపోద్ది. ఇప్పటికీ కొంతమంది ఇంట్లో ఇద్దరు పిల్లల్ని చదివి లేక అబ్బాయినేమో బీటెక్ జాయిన్ చేసి అమ్మాయినేమో డిగ్రీ జాయిన్ చేసే కుటుంబాలు ఇంకా ఉన్నాయి. ఇంకా జాబ్స్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో అన్ఎంప్లాయ్మెంట్ పీక్స్ లో ఉంది. ఇప్పుడు ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలకే జాబులు రావడం లేదు. అది ముగ్గురు నలుగురు పిల్లల కంటే వాళ్ళ జాబులు ఏంటి, వాళ్ళ బతుకులు ఏంటి? చంద్రబాబు గారు, మీరు 30,000, 40,000 కాదు, ₹1,00,000 ఇచ్చినా కూడా ఈ జనరేషన్ లో ముగ్గురు నలుగురు పిల్లల్ని కంటానికి ఎవరు రెడీగా లేరు. మీరు ఆంధ్రప్రదేశ్ లో యూత్ తగ్గిపోతున్నారు, పెంచాలి అనే ఆలోచనతో చెప్తున్నారు. కానీ నాణ్యమైన విద్య, వైద్యం, సదుపాయాలు, జాబ్స్ లేకపోతే పిల్లలు సంపద ఎవరు? భారం అవుతారు. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.